అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్. మీరు కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? మీరు ఈ జాగ్రత్తలు పాటించండి. మీరు ఎలాంటి మోసానికి గురికారు, మీరు ఎలాంటి లాస్ అనేది అవరు. కాబట్టి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషను నేను ఇస్తాను. ఎప్పుడైతే మనము ఇల్లు కొనుక్కుంటామో ఆ ఇల్లు కొనుక్కునే ముందు మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఇంటి డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది తెలుసుకోండి. ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది మీరు పర్టికులర్గా తెలుసుకోండి. మనము కొనే ఇంటికి పర్మిషన్ ఉందా, ఆ పర్మిషన్ ఎలాంటి పర్మిషన్లో ఉంది, పర్మిషన్ తీసుకున్న తర్వాత డీవియేషన్ ఏమైనా అయ్యారా అనేది తెలుసుకోండి. పర్ఫెక్ట్ పర్మిషన్ ప్రకారం కట్టారా లేదంటే డీవియేషన్ అయి కట్టారా అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇల్లు కొనే ముందు ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం పర్మిషన్ తీసుకొని కట్టిన ఇల్లు కొనుక్కుంటామో ఆ ఇంటికి ఓసి అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మరియు మార్ట్గేజ్ రిలీజ్ అయ్యిందా లేదా అనేది కూడా తెలుసుకోండి. లీగల్గా ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఇంటిని తీసుకోవాలనుకున్నారో అప్పుడు మీరు ఆ బిల్డర్ని లేదా ఎవరైతే కట్టిన వాళ్ళ దగ్గర ఎంత స్టాండర్డ్గా కట్టారు, ఎంత నాణ్యతగా కట్టారు, ఆ ఇంటికి వాడిన మెటీరియల్ ఏంటి, వీటి గురించి కూడా పర్ఫెక్ట్గా తెలుసుకోండి. మీకు ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇవే విషయాలు మీ అందరికీ చెప్తాను. మీరు ఒకటే గమనించండి, ఎప్పుడైతే మనం ఇల్లు కొనే ముందు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఇంటికి స్ట్రక్చరల్ డ్రాయింగ్ వేశారా లేదా. ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్లో మనము ఫ్యూచర్లో ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి స్ట్రక్చరల్ డ్రాయింగ్ లేకపోతే మీరు చాలా వరకు ఆ ఇంటిని తీసుకోకపోవడమే మీరు కొనబోయే ఇల్లు స్టాండర్డ్గా ఉందా లేదా అనేది పరీక్షించేది మీరే. ఒకవేళ మీరు పరీక్షించుకోలేకపోతే మీకు తెలిసిన ఎవరైనా సరే ఇంజనీర్ని తీసుకెళ్ళి పరీక్షించుకోండి. ఖచ్చితంగా మీరు ఈ రెండు ఖచ్చితంగా పాటిస్తారనుకుంటున్నాను. ఆ తర్వాత ముఖ్యంగా మనం తీసుకునే ఇంటి చుట్టుముట్టు కానీ ఏమైనా డ్రైనేజ్ ఏమైనా ఉందా లేదా ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే మన ఇంటి చుట్టుముట్టు ఏమైనా డ్రైనేజీలు ఉంటే మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా గమనించండి. ఇంకా మన ఇంటికి డ్రైనేజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఎలాంటి వైరింగ్ వాడారు, ఎలాంటి పెయింట్ వాడారు.